Hello, Amichis. Good morning. Thank you for watching this program. ఇవాళ మనం పెట్రోలియం గురించి నేర్చుకుందాం. ఇటువంటి ప్రోగ్రామ్ మీకు తెలిసిందే, ఎక్కడా లేదు. ఇటు వేడ్ ఇటు మెడిసిన్ కేవలం మీ కొరకే. డు నాట్ ట్యూన్ ద ఛానల్, జస్ట్ కీప్ వాచింగ్. ఇవాళ మనం కొత్త కొత్త విషయాలన్నీ తెలుసుకోబోతున్నాం. అండ్ వాట్ వేడ్ సేస్ అండ్ వాట్ మెడిసిన్ సేస్. డు నాట్ మిస్. లెట్స్ స్టార్ట్ దిస్ ప్రోగ్రామ్. I wish you all the best. God bless you. ప్రార్థన చేసుకుందాం. స్తుతి 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 స్తోత్రం తండ్రి, మహోన్నతుడ పరిశుద్ధుడ, వేలాది కోట్లాది వందనాలు తప్పించిన భాగ్యాన్ని బట్టి వందనాలు రాజా. తండ్రి నీకు స్తోత్రం తండ్రి. అయ్యా, నూతన దినము నూతన వారం మాకు ఇచ్చిన విధానం బట్టి మీకు వందనాలు రాజా. ఈ వారంలో మేము గొప్ప గొప్ప కార్యములు మీ చిత్త ప్రకారం ఉండేలాగా, చిత్తం మీ జరిపించలాగిన మీ కృపను మాకు అందిస్తారని కోరుతా ఉన్నాం తండ్రి. అయ్యా, స్తుతి అంగీకరించండి, ఆరాధన అంగీకరించండి తండ్రి. అయ్యా, మృతులను ఆరాధించలేదు తండ్రి. అయ్యా, ఆరాధన మొదలు పెట్టుకోబోతుంది తండ్రి. అయ్యా, మీ యొక్క ఆత్మలను నింపమని కోరుతా ఉన్నాం. అయ్యా, వాక్యములో మీరు ఉండండి. అయ్యా, ప్రతి ఒక్క కార్యక్రమంలో మీరు ఉండమని కోరుతా ఉన్నాం తండ్రి. చూసిన ప్రతి ఒక్క బిడ్డని దీవించండి, ఆస్వాదించండి. అయ్యా, దేశాంతరం నుంచి తండ్రి, అయ్యా వేరే వేరే ఖండాల నుంచి తండ్రి, అయ్యా వేరే వేరే ఊరుల నుంచి చూస్తూ ఉన్నారు తండ్రి, వేరే వేరే రాష్ట్రాల్లో చూస్తున్నారు తండ్రి. వారిని తప్పగా దీవించండి తండ్రి, వారిని ఆస్వాదించండి తండ్రి. మీకు ముట్టి వారిని స్వస్థపరచండి తండ్రి. అయ్యా, వారు చూపించిన ఈ యొక్క పార్టిసిపేషన్ కొరకు తండ్రి, వారిని ఆశీర్వదించి వాక్యం ద్వారా వారు మార్చుకొని, వారు తెలిసిన వారు మార్చే జ్ఞానం వారికి ఇవ్వమని కోరుతారు. మీరే కృపను తీసుకెళ్తారని కోరుతూ ఈ చిన్ని ప్రార్థన ప్రభుని యేసు క్రీస్తు వారిని అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. గుడ్ మార్నింగ్ చర్చ్. బాగున్నారా? ఎస్, మేమంతా బాగున్నాం. బిఫోర్ వీ జంప్ ఇన్ టు ద వర్షిప్, why don't you just like this program and share to your friends. I'll wait. నేను ఒక maybe 15-20 seconds, 30 seconds నేను వెయిట్ చేస్తాను. యూ కెన్ షేర్ దిస్ సర్మన్ టు యువర్ ఫ్యామిలీ. మీ యొక్క స్నేహితులకు కానీ ఎవరితో అన్న మీరు ఈ యొక్క లింక్ని మీరు షేర్ చేయగలిగితే వారు కూడా చూసి అది వారి కొరకే నమ్మి వారు కనుక బాగుపడడానికి అవకాశం. మీరైతే స్మాష్ ద లైక్ బటన్ అండ్ ఆల్సో షేర్ బటన్. షేర్ ఇట్. షేరింగ్ ద గాస్పెల్ వర్డ్. ఓకే, ఐ విష్ యు ఆల్ ద బెస్ట్. మనం ఆరాధన చేసుకుందాం. అదొక గొప్ప గొప్ప కార్యాలు దేవుడు మన కోసం చేయని కూడా మనం చూసుకుందాం. ఆమేన్. గాడ్ బ్లెస్. Come on, let's worship our God. Join hands together and clap and give all the glory that He deserves. तू दाता, तू मुझको काफी है. यहोवा राफा, चंगा करने वाला, तेरे मार खाने से मैं स्वतंत्र. यहोवा शम्मा, तू मेरी साथ है, मेरी गति पूरी तू भर काफी है, तू भर काफी है, तू भर काफी है मुझको. तू भर काफी है, तू भर काफी है, तू भर काफी है मुझको.
करने वाला, अपने वचन से सब कुछ बनाया। यहोवा एलियोन परमप्रधान तू, तेरे समान अब कोई नहीं। यहोवा शालोम तू मेरी शांति, मेरे वो शांति तू है। तू भर काफी है, तू भर काफी है, तू भर काफी है मुझको। तू भर काफी है, तू भर काफी है, तू भर काफी है मुझको। यहोवा ईरे मेरा तू दाता, तू मुझको काफी है। यहोवा राफा चंगा करने वाला, तेरे मार खाने से मैं स्वतंत्र। यहोवा शम्मा तू मेरे साथ है, मेरी गति पूरी करेगा। तू भर काफी है, तू भर काफी है, तू भर काफी है मुझको। यीशु तू भर काफी है, तू भर काफी है, तू भर काफी है, तू भर काफी है मुझको। मेरा प्रभु यीशु तू भर काफी है, तू भर काफी है, तू भर काफी है मुझको। హల్లెలూయా. తు భర్ కాఫీ హై. నువ్వు ఉంటే చాలు తండ్రి, నీవు ఉంటే చాలు అయ్యా. నువ్వు నాతో నడిస్తే చాలు అయ్యా. మీరు నాతో మాట్లాడితే చాలు అయ్యా. మీ సహవాసం మాతో ఉంటే చాలు. మీరుంటే చాలు తండ్రి. నీవుంటే చాలు యేసయ్యా, నీవుంటే చాలు. అవును కదా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఉంటే చాలు కదా. వాట్ ఎల్స్ వీ నీడ్ మోర్ దాన్ హిస్ ప్రెజెన్స్. All I can encapsulate is his presence is more important than anything that comes from him to us, whatever we asked for. ఆయన దగ్గర నుండి వచ్చేది ఏదో ఒకటి మన దగ్గర ఉండాలంటాం కంటే ఆయనే మన దగ్గర ఉంటాము, అది గొప్ప అనుభూతి. ప్రేమ దేవుని బిడ్డలారా, ఆయన మనతో ఉంటే పరలోకం మనతో ఉన్నట్టే, ఆయన మనతో ఉన్నట్టే సృష్టి మనతో ఉన్నట్టే. ఆయనతో మనం ఉండి ఆయన మనతో ఉంటే వావ్, ఏం చెప్పగలం? నథింగ్. హిస్ ప్రెజెన్స్ ఇస్ సో ఇంపార్టెంట్. హిస్ ప్రెజెన్స్ సో మచ్, వెరీ మచ్ రిక్వైర్డ్ ఫర్ అస్. అవును ప్రియమైన, మన అనుదిన జీవితాల్లో, మన అనుదిన నడవడికల్లో ఆయన ప్రాముఖ్యత, ఆయన ప్రసన్నత, ఆయన యొక్క నెరవేర్పు మనతో ఉండటం కంటే ఆయనే మనతో ఉండటము చాలా మేలుకరమైన, అదృష్టమైనది. ఫ్రమ్ నెక్స్ట్ టైమ్ ఆన్వర్డ్స్ వెన్ యూ ఆస్క్ గాడ్ ఇన్ ప్రేయర్, ఆస్క్ గాడ్ ఫర్ హిస్ ప్రెజెన్స్. నెక్స్ట్ టైం మీరు దేవుని అడిగినప్పుడు ఏం కావాలి, ఏం చేయాలో ఆలోచించకుండా అయ్యా నువ్వు ఉంటే చాలు నాకు, నువ్వు ఉండయ్యా అని ఒకసారి అడగండి. ఒకసారి ఆలోచించండి. చిన్నపిల్లలు నీకు ఎవరు ఇష్టం రా అంటే మమ్మీ ఇష్టం అంటారు. అమ్మాయిలను అడిగితే డాడీ ఇష్టం అంటారు. కొంత తెలుగు వాళ్ళు ఉంటారు ఇద్దరు ఇష్టం అంటారు. ఏం కావాలి కోరుకో అని చిన్నపిల్లలు అన్నప్పుడు నాకేమొద్దమ్మా నువ్వు ఉంటే చాలు అంటే తల్లికి ఎంత సంతోషంగా ఉంటుంది.
అరే నీకు కొనిస్తానరా, నీకేం కావాలి చెప్పరా అంటే ఏమొద్దు డాడీ, నువ్వు నాకు ఉంటే చాలు అంటే కొనియాలన్న మనసు కంటే ఇంకా శ్రేష్టమైనది, ఇంకా మంచిది, ఇంకా పెద్దదే ఇవ్వాలనిపిస్తుంది. అది తండ్రి యొక్క హృదయం. మరి మన పరలోకపు తండ్రి మరి ఇంకెంత గొప్ప శ్రేష్ఠుడు, ఇంకెంత గొప్ప తండ్రి మనకైనా. అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటేనే ఎక్కువ ఇస్తున్నారంటే, నువ్వు ఉంటే చాలంటే మరి ఇంకెంత ఎక్కువ వస్తుంది. వస్తుంది కాబట్టి దేవుణ్ణి ప్రసన్నత అడగకూడదు, వస్తుంది కాబట్టి దేవుడు నాతో ఉండాలని కోరుకుంటాడు. ఉంటే వస్తాయి అంతే. జస్ట్ ఆస్క్ వితౌట్ ఎనీ expectations. Just ask that his presence to be with us. That is all is enough, my friends. That is all is enough. ఆ యొక్క అనుభవం వేరు. చెప్పడానికి నా మాటలు రావటం లేదు, లేకపోతే మాటలు సరిపోవట్లేదేమో. మేబీ ఐఎమ్ రన్నింగ్ అవుట్ ఆఫ్ మై వర్డ్స్, ఆర్ మేబీ ఐ డోంట్ నో హౌ టు పుట్ ఇట్ మై సెల్ఫ్. నేను ఎలా చెప్పాలి నాకే తెలియదేమో. బట్ ఆ అనుభవం ఉంటుంది చూసారు, చెప్పనక్కర్లా. ఆ రుచి చూడండి. ఆమేన్. మరి ఇంకో కీర్తన పాడి దేవుని ఆరాధించుకుందామా? దానికి లెట్స్ గెట్ స్టార్టెడ్. పరిపూర్ణమైన హృదయంతో దేవుని ఆరాధించాలి, పూర్ణ మనసుతో, పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీల పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీల పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. నీతో సమమెవరు, నీల ప్రేమించేదెవరు, నీల క్షమించేదెవరు యేసయ్యా. నీల పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీల పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. లోక బంగారం అందరం కలిసి పడుతున్నాం. లోక బంగారము ధన ధాన్యాదులు ఒక్క పోగేసిన నీతో సరితూగున. జీవనదులన్నీ సర్వసంద్రములు ఒక్కటయ్యేసిన నిన్ను తాకాగలవా. నీల పరిశుద్ధ దేవుడెవరున్నారయ్యా, నీవేగా మంచి దేవుడెవరు. నీల పరిశుద్ధ దేవుడెవరున్నారయ్యా, నీవేగా మంచి దేవుడెవరు. నీతో సమమెవరు, నీల ప్రేమించేదెవరు, నీల క్షమించేదెవరు యేసయ్యా. నీల పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీల పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. పలు వేదాలు పలు వేదాలలో మత గ్రంథాలలో పాపమే సోకని పరిశుద్ధుడేరి. పాప పరిహారార్థం సిలువ మరణముంది, తిరిగి లేచినట్టి దైవ నరుడెవ్వరు. నీల చాలిగల ప్రేమగల
ప్రేమగల దేవుడేడి నీవేగా విమోచకుడు. నీతో సమమెవరు, నీల ప్రేమించేదెవరు, నీల క్షమించేదెవరు యేసయ్యా. నీల పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీల పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. నేను వెదకాకున్నా నాకు దొరికితివి, నే ప్రేమించకున్న నన్ను ప్రేమించితివి. నీకు గాయాలు చేసి తరచూ రేపితిని, నన్నెంతో సహించి క్షమించితివి. లోక సౌఖ్యాలన్నీ ఒక్క చోట కుమరించిన నీవేగా చాలిన దేవుడవు. లోక సౌఖ్యాలన్నీ ఒక్క చోట కుమరించిన నీవేగా చాలిన దేవుడవు. నీతో అందరూ కలిసి నీల ప్రేమించేదెవరు, నీల క్షమించేదెవరు యేసయ్యా. నీతో సమమెవరు, నీల ప్రేమించేదెవరు, నీల క్షమించేదెవరు యేసయ్యా. నీల పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీల పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. అవును కదా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన వంటి వారు ఎవరు లేరు, ఆయనతో సమము ఎవరు లేరు, ఆయన పోలిన వారు ఎవరు లేరు. హీ అలోన్ ఈజ్ అ గాడ్. ఆయన స్టైలే వేరు, ఆయన సపరేట్ అంతే. ఆయనలాగా ఎవరు లేరు, ఉండలేరు, ఉండపోరు కూడా. ఎస్, మీరు చూసుకున్నట్లయితే ఎన్నో మత గ్రంథాలు చూసుకున్నట్లయితే దాంట్లో కొన్ని మత గ్రంథాల మార్కే చెప్తున్నాయి ఏంటంటే, చెప్పటం కాదు, వారు యాక్చువల్గా ఎవరైతే ఆ గ్రంథాలని పూర్వకంగా వచ్చిన దేవుడు అనుకుంటారో, యేసుక్రీస్తు గారే కానీ లేకపోతే గౌతమ్ బుద్ధ కానీ, మనుషులందరిని ఒకలా చూడాలి, మనుషుల్ని ప్రేమించాలని, జంతువులు కూడా ప్రేమించాలని చెప్పిన గ్రంథాల్లో పెద్ద గ్రంథాలు ఇవి రెండే, మరి ఇంకేవీ లేవు. ఎందుకంటే ఎవరైతే అవి స్థాపించారో, ఆ సిస్టమ్ని, ఆ యొక్క మార్గం స్థాపించారో, వారు ఆ మార్గాన్ని చేసి చూపించారు. ఎస్, మరి ఎవరు కూడా ఆ స్థాపించిన వారు ఆ మార్గాన్ని చేసి చూపించాల. వారు చేసేది ఒకటి, చెప్పింది ఒకటి. బట్ ఈ రెండు మాత్రము కొంచెం చెప్పిందే చేసినే చెప్తున్నాయి. అర్థం చేసుకొని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క మార్గ వ్యవస్థాపకులు చేసిన పని, చెప్పిన మాట మనం కూడా తీసుకుంటే ఎంతో మేలు, ఎంతో మంచిదని నేను భావిస్తాను. ఇప్పుడు యేసుక్రీస్తు మన దేవుడు, ఆయన ఎలా నడిచాడు, ఆ నడవడిక ఏంటి, ఆయన ఎలా బోధించాడు, ఇవన్నీ తీసుకొని మనము జీవించాలి. జస్ట్ ఆ బోధ విని అబ్బా భలే చెప్పారంటే చప్పట్లు కొట్టడం కాదు, లేకపోతే బోధ విని అమ్మా ఈరోజు మంచి వాక్యం దొరికింది అనుకోవటం కాదు. ఆ వాక్యానుకూలంగా నడవాలి. ఆ వాక్యానుకూలంగా నడిచిన ఎక్స్పీరియన్స్ ఆయన మనకి చెప్పాడు. రాసినంత ఎక్స్పీరియన్స్ అవ్వలేదు ఆయన. హీ హాజ్ ఎక్స్పీరియన్స్డ్ వాట్ ఎవర్ ఈజ్ అబౌట్ టు సే, అండ్ వాట్ ఎవర్ హీ సేయింగ్ హీ టోల్డ్ us with his great experience, and he never deviated from his experience or of his words. ఆయన చెప్పిన మాటే కానీ, ఆయన
ఆయన ఎక్స్పీరియన్స్లో కానీ ఆయన డివిట్ అవ్వాల. దట్స్ హౌ హీస్. ప్రియమైన దేవుని బిడ్డలు గమనించండి, మనం కూడా అటువంటి నడవడికలో మనం నడవాలి. ఎందుకంటే ఆయన మనల్ని వెతుక్కుంటూ వచ్చాడు. మనం చీకట్లో ఉండంగానే, పాపంలో ఉండంగానే ఆయన వెతుక్కుంటూ వచ్చి మన కోసం రక్తం కార్చాడు. అదొక్కటి చాలు ప్రియమైన దేవుని బిడ్డలు. దట్ ఈస్ ఆల్ ఎనఫ్. మరి ప్రార్థన చేసుకుందామా? అందరు నాతో కలిసి తలలు వంచుకొని ప్రార్థన చేస్తారా? స్తుతి 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 స్తోత్రం తండ్రి, మహోన్నతుడ పరిశుద్ధుడ వేలాది కోట్ల వందనాలు తండ్రి, ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు. రాజా దేవా నీకు స్తోత్రం. అయ్యా, మేము ఈ యొక్క ఉదయకాల సమయంలో మిమ్మల్ని గొప్పగా ఆరాధించాలని ఆశపడినప్పుడు మా ఆశను తృప్తిపరిచిన విధానం బట్టి మీకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవా నీకు స్తోత్రము. యేసయ్యా నీకు వందనాలు. యెహోవా తండ్రి నీకు వేలాది కోట్ల స్తోత్రములు, ఆరాధన నీకే తండ్రి. అయ్యా త్రియేక దేవ మమ్మల్ని నడిపించి ముందు తీసుకెళ్ళమని కోరుతా ఉన్నాం. అయితే ఇతర కార్యక్రమంలోకి వెళ్తున్నప్పుడు తండ్రి ప్రతి ఒక్కరిని తండ్రి దీవించండి, ఆశీర్వదించండి. ఈ ఆరాధన అంగీకరించండి. మృతులు ఆరాధించలేరు, పాతి పెట్టబడిన వారు ఆరాధించలేరు. అయ్యా నీలో ఉండి సజీవులుగా ఉన్నవారు మాత్రమే ఆరాధించగలరు. ఆరాధించిన వారు సజీవులుగా అయ్యా పరిణించబడుతున్నారు తండ్రి. అయ్యా వారందరూ ఆరాధన అంగీకరించండి. వారు మెండుగా మీ దీవెనలతో, మీ యొక్క ప్రసన్నతతో, మీ యొక్క చిత్తంతో అయ్యా వారిని అభిషేకించని కోరుతావు. అయ్యా మీరు వారితోడు నడవమని, అయ్యా మీరు వారితోడు సాంగత్యం చేయమని, సాన్నిధ్యంగా ఉండమని కోరుతూ ఇచ్చి నీ ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు నామమున తండ్రి, ఆమేన్. మరొకసారి గుడ్ మార్నింగ్ చర్చ్. రైట్, మరి వీ హ్యావ్ మెనీ అదర్ ఆస్పెక్ట్స్ ఇన్ దిస్ ప్రోగ్రామ్. మరి ముందుకు వెళ్ళిపోదామా? కమాన్. ప్రకటనలు. ప్రతి బుధవారము ప్రార్థన గోపురమందు ప్రార్థన యోధులు చాలా సిద్ధంగా ఉన్నారు. మీ యొక్క ప్రార్థన ఉన్నట్లయితే మాకు తెలియచేయండి. మా ప్రార్థన గోపురం ముందు ప్రార్థన యోధులు మీ కొరకు ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీ ప్రార్థన, మీ అవసరం ఏంటో మాకు తెలియచేయండి. ఎందుకంటే మీ యొక్క అవసరం మీద మాకు తెలియజేసినట్లయితే మీ యొక్క ప్రార్థనకి మా ప్రార్థన తోడుగా ఉంటుంది. గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నాయండి. ఎంతోమంది సాక్ష్యం చెప్తా ఉన్నారు, ఫోన్ చేసి మాకు ప్రార్థన చేశారు, గొప్ప గొప్ప కార్యాలు జరిగినాయని. మరి ఆ కార్యము మీకెందుకు జరగకూడదు? ఆ కార్యం మీ కుటుంబంలో ఎందుకు ఉండకూడదు? allow us to pray for you. మేము ప్రార్థన చేస్తామండి మీకోసము. దయచేసి మీ యొక్క రిక్వెస్ట్ ఉంటే మాకు రాసి ఇవ్వండి. అండ్ వీఆర్ వెరీ మచ్ హ్యాపీ అండ్ వెరీ మచ్ ప్రివిలేజ్డ్ టు ప్రే ఫర్ యూ. ఎస్. అలాగే ప్రతి ఆదివారము 8:30 గంటలకి ఆలయంలోకి వచ్చి ఆరాధించుకోవాలనుకున్న వారు మీరు దయచేసి రావచ్చు. యు ఆర్ ఫ్రీ టు కమ్ బై 9 o'clock. 8:30 వర్షిప్ స్టార్ట్ అవుతుంది. 9 o'clock వరకు డోర్స్ తెరిచి ఉంటాయి. 9 తర్వాత డోర్స్ క్లోజ్ చేయబడతాయి. కాబట్టి ఇది మీరు గమనించగలరు. తర్వాత డోర్స్ ఓపెన్ చేయబడవు. ఆమేన్. ఎవరైనా రావాలనుకుంటే ఆన్లైన్ సర్వీస్ చూసేవారందరికీ కూడా we all congratulate you and also greet you in the name of God, our Father, Jesus and the Holy Spirit. మీరు ఎంతో ఆసక్తి చూపించి మీరు చూస్తున్నారు. ఎస్, బట్ దిస్ విల్ కంటిన్యూ బై ది గ్రేస్ ఆఫ్ గాడ్ అండ్ హిస్ విల్లింగ్. ఎవ్రీ సండే at 10 AM on YouTube, డాక్టర్ రోతర్ అనే ఛానల్లో. డు నాట్ మిస్ ఇట్. ఈ మీకు ఆ బెల్ ఐకాన్ మీరు యాక్టివేట్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్స్ విల్ రీచ్ యూ whenever we have a program and whenever we schedule any program. Hallelujah. ఎంతో మంది చూస్తున్నారు and we are getting the statistics. Yes, many are watching. Thank you everyone, and I wish you not only to be listeners but also doers of the word. మీరు వినటం వరకే కాదు కానీ ఈ వాక్యాన్ని మీరు ఆచరించాలని కూడా మీకు నేను ఒక ప్రేమపూర్వకంగా మీకు నేను తెలియజేసుకుంటా ఉన్నాను. మరి కానుకల సమయంలోకి వెళ్ళిపోదామా? మీ యొక్క కానుకలు, మీ యొక్క దశమ భాగంలో మీ యొక్క విత్తనం ఉన్నట్లు తీసి చేతపట్టి, అయ్యా ఇది అంగీకారం అర్పణగా మార్చండి అని ప్రార్థించిన తర్వాత మీరు ఇవ్వవలసిందిగా కోరుతా ఉన్నాను. బిఫోర్ దట్ ఐ థ్యాంక్ ఎవ్రీ వన్. అందరూ మీ యొక్క కానుకలు, దశమ భాగాలు ఆన్లైన్లో ఇస్తున్నారు, తర్వాత ఆఫ్లైన్లో చేరవేస్తున్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ జనరాసిటీ అండ్ మే గాడ్ బ్లెస్ యూ ఫినాన్షియలీ and God bless you physically and God bless your families. Yes, from the bottom of the heart I speak.
ఎందుకంటే మీరు ఈ గొప్ప కార్యం చేయటం బట్టి మేము ఎంతో మందికి వాక్యంని చేరవేయడానికి అవకాశం కలుగుతుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. అండ్ యు ఆర్ ద పార్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ ఐ రియల్ థ్యాంక్ యూ సో మచ్. మరి అందరి చేతిలో కానుకలు పెట్టుకున్నారా? దశం భాగాలు విత్తనంలో 2 చేతులు పట్టి అయ్యా ఇది అంగీకారం అర్పణగా మార్చండి అని చేసిన తర్వాత మీరు ఇవ్వవలసిందిగా కోరుతా ఉన్నాం. ఇక్కడ QR కోడ్ డిస్ప్లే ఉంటుంది, మీరు స్కాన్ చేసి మీరు అయ్యవచ్చు. ప్రార్థన చేసుకుందాం. స్తుతి 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 స్తోత్రం తండ్రి, మహోన్నత పరిశుద్ధుల వేలాది కోట్ల దండాలు తండ్రి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు రాజా. నీకు స్తోత్రం తండ్రి. ప్రభువా నీకు వందనాలు రాజా. అయ్యే యొక్క కానుకలను అంగీకరించండి, అయ్యే యొక్క దశం భాగాలు అంగీకరించండి తండ్రి. అయ్యే దశం భాగాలు తండ్రి అనేక మంది వాక్య ప్రచురణ మొదలు తండ్రి. అంతేకాకుండా ఈ ఆలయంలో ఆయా సమృద్ధిగా ఉండకు తండ్రి. ప్రతి ఒక్కటి కూడా మీ కృప మాకు దయచేసింది. దాన్ని బట్టి మీకు వందనాలు రాజా. అనేక మందికి వాక్యం చేయడానికి, అనేక మంది మీ సేవని బయటకు తెలుసుకుని సహాయం చేయమని కోరుతాము. ఆలయం 4 గోడల్లో కాదు కానీ గోడల వెలుపల బయట తండ్రి అయ్యా మేము ఏమి చేయుచున్నాం అది మీకు మహిమగా మీకు ఘనత కలుగులాగా సహాయం చేయమని కోరుతాము. తోడుగా నీడగా ఉండండి తండ్రి. అయ్యా ప్రతి ఒక్క బిడ్డని ప్రతి ఒక్క రూపాయిని దీవించండి తండ్రి. వారి కష్టాన్ని చెమటని రక్తాన్ని తండ్రి అయ్యా వారు మార్చి తండ్రి అయ్యా వారు ఎంతో శ్రద్ధతో భయంతో వణుకుతో అయ్యా భక్తితో వారు ఇస్తున్నారు తండ్రి. వారిని తప్పగా దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. వారిని ఎన్నడూ విడవద్దు. వారి పిల్లల్ని వారి బిడ్డలను కూడా దీవించమని కోరుతూ ఈ చిన్ని ప్రార్థన ప్రభుని యేసు క్రీస్తు వారిని మనం వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఎస్. మరి రొట్టె ద్రాక్షారసము బల్లారాధనలోనికి వెళ్ళిపోదామా? హోలీ కమ్యూనియన్లోనికి. అయితే మీ దగ్గర శ్రేష్టమైంది తినడానికి ఏముందో అది మీరు తీసుకోండి. శ్రేష్టమైంది దేవునికి అంగీకారమైంది ఏమో తీసుకోండి. శ్రేష్టమైన తాగటానికి ఏముందో మీరు తీసుకోండి. అది దేవునికి అంగీకారంగా ఉండటకు తీసుకొని చేతపట్టి అయ్యా ఇది అంగీకారమైన శరీరంగా మార్చండి, అయ్యా ఇది అంగీకారమైన రక్తంగా మార్చండి తండ్రి. అయ్యా ఇది మీ శరీరం, ఇది రక్తం అని ప్రతి ఒక్కరు తీసుకోవాలి. ఏమో వచ్చే వారం ఎలా ఉంటుందో తెలియదు, బట్ మేబీ దిస్ ఇస్ ద లాస్ట్ డే, వీ డోంట్ నో. మేబీ దర్ మెనీ మోర్ సండేస్, వీ డోంట్ నో హౌ మెనీ మోర్, ఐ డోంట్ నో. But when this time, let's take part in this Holy Communion. Do not miss it. ప్రతి ఒక్కరు పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో దేవుని శరీరం అని దేవుని రక్తం అని మీరు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ప్రభువుని యేసుక్రీస్తు రక్తం పాతులను కొరచ నిబంధన మనకు శిలువ మీద వేలాడి కార్చిన రక్తం పాపహార్థ బలిగా మారి రక్తంతో మనల్ని విమోచించిన రక్తం ఇది. పాతులను కొత్త నిబంధన దేవుని శరీరం మన కోసం దిగి వచ్చిన మన్న ఆయన వాక్యము, ఈ వాక్యమే శరీరధారిగా శిలువ మీద మరణించిన శరీరం ఇది. ప్రతి ఒక్కరు తలుచుకొని మీరు తీసుకొని గివింగ్ ఇట్ థ్యాంక్స్, బ్రేకింగ్ ఇట్ నేమ్ ఆఫ్ ద ఫాదర్, సన్ అండ్ హోలీ స్పిరిట్. ప్రార్థన చేసుకుందాం. స్తుతి 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 స్తోత్రం తండ్రి, మహోన్నత పరిశుద్ధ వేలాది కోట్ల వందనాలు తండ్రి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు అయ్యా. శరీరం ఇచ్చిన విధానం బట్టి మీకు వందనాలు, ఈ రక్తం మాకు ఇచ్చిన విధానం బట్టి మీకు వందనాలు. ఇందుని బట్టి మా యందు మీరు, మీ యందు మేము ఉండి తండ్రి మేము గొప్ప గొప్ప కార్యాలు చేయటకు మీ చిత్తం మేము జరుపుటకు సహాయం చేయమని కోరుతాం. తోడుగా నీడగా ఉండండి తండ్రి. మీ చిత్తం మేము జరుపుటకు మీ కృపను మాకు అందించి నడిపిస్తారని కోరుతూ ఇచ్చిన ప్రార్థన ప్రభువైన యేసు క్రీస్తు వారం నడుపుతున్నాం తండ్రి. ఆమేన్. అందరూ రొట్టె దర్శనం పాల్గొన్నారా? నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు తెలుస్తుంది మీలో చాలామంది రొట్టె దర్శనం పాల్గొనడం లేదు, చూస్తున్నారంతే. దయచేసి ప్రియమైన దేవుని బిడ్డలారా, when a word comes from the altar, please obey the word of God, not the word of Rothan, not the word of the pastor, but the word of God. This is the word of God. ఆ శరీరము is the word of God. It is the word. అదే వాక్యము, అదే మన్న మన మధ్యలోకి వచ్చిన దేవుని శరీరము. ప్రతి ఒక్కరు తీసుకోవాలి. దాని రక్తము ప్రతి ఒక్కరు తీసుకోండి. వచ్చే వారం నుంచి అయినా సరే ఎవరు మిస్ చేయొద్దండి. I see few people are not even caring about taking this holy communion. ఎవరు కూడా పట్టించుకోవటం లేదు ఈ యొక్క బల్లారాధనలో పాల్గొనాలని. ఇది గొప్ప అవకాశం అండి. ఇది మీరు ఎప్పుడైతే కూడినప్పుడు మీరు ఇది చేయాల్సిందిగా అని వాక్యం కనపడతా ఉంది. whenever you gather together you have to do. మనం now we are gathering online
Now we have to do. Okay? From next week onwards, you are participating and I'm seeing you in my prayers. Thank you so much. మరి వాక్యంలోనికి వెళ్ళిపోదామా? అయితే మీ దగ్గర బైబిల్స్ ఉంటే దయచేసి చూపించండి. నిజంగా ఇది నా బైబిల్ చదువుతున్నది నేను, బైబిల్ చదువుతున్నది చేయగలను. ఈరోజు దేవుని వాక్యం బోధించబడుతున్నాను. నేను దేవతలు ధ్యానం చేస్తాను. నేను మార్పు పొందుతాను. ఇది వరకులాగా ఉండను. యేసు నామములో ఆమేన్. మీరందరూ నాతో కలిసి ఈ యొక్క కన్ఫెషన్ ప్రేయర్ చెప్పారా? నేను చెప్పారని నమ్ముతున్నాను. అయితే ఈరోజు మనకి దేవుడు మన కొరకు ఏర్పరిచిన వాక్యం ఏంటో ఈరోజు మనము తెలుసుకుందాం. ఆర్ యు రెడీ? ఎస్. ఈరోజు మనము పెట్రోలియం గురించి నేర్చుకుందాం. పెట్రోలియం. ఈ పెట్రోలియం అంటే మన బండ్లలో, వెహికల్స్లో కొట్టే పెట్రోల్ గురించి కాదు నేను మాట్లాడేది క్రూడ్ రాక్ ఆయిల్. ఇట్స్ ఒక మెడిసిన్. హోమియోపతిలో పెట్రోలియం అనేది ఒక డైల్యూషన్, ఒక మెడిసిన్. ఇది మనకి ఏ రీతిగా పనిచేస్తుంది, ఎవరు ఈ యొక్క మెడిసిన్ వాడచ్చు, ఎవరికి ఏవి సిమ్టమ్స్ ఉన్నాయి, ఎప్పుడైతే సిమ్టమ్స్ మ్యాచ్ అవుతాయో పెట్రోలియం అనే ఒక డ్రగ్ తీసుకోవచ్చు. ఇట్స్ బాడీ ఐడెంటిఫైయర్. అంటే ఒక మనిషిని చూస్తే ఆ మనిషి క్యారెక్టరిస్టిక్స్ లేకపోతే సిమ్టమ్స్ని బట్టి ఓకే హీ ఈజ్ సిమ్టమ్స్ అంటే హీఈస్ ఎ పెట్రోలియం గాయ్ అని చెప్పొచ్చు. ఈజ్ అ నక్స్వామిక గాయ్ అంటే వాళ్ళ సిమ్టమ్స్ ఇలా ఉంటాయి, వాళ్ళ బిహేవియర్స్ ఇలా ఉంటాయి. సో వీ కెన్ కేటగరైజ్ పీపుల్ అకార్డింగ్ టు డ్రగ్స్, అకార్డింగ్ టు దిస్ హోమియోపతి మెడిసిన్. మనము ఎట్లా అంటే ఎథ్నిసిటీ, మనకి నల్ల జాతీయులు, తెల్లోళ్ళు, ఎల్లో, చామంచాయ అని డిఫరెన్షియేషన్స్ ఉన్నాయి రేసెస్లో. మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క చైనా, ఈ యొక్క ఏరియాస్లో మొత్తం కొంచెం ఎల్లో టింట్ వస్తుంది ఫేస్లో. అట్లాగే ఆఫ్రికా అటు పోతా ఉంటే చాలా బ్లాక్ టింట్ వస్తుంది, బ్రౌన్ బ్లాక్ టింట్. అట్లాగే మీరు అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ కొన్ని ప్రజలు చూసుకుంటే అక్కడ వైట్ కనపడతా ఉంటారు. రష్యా చూసుకుంటే కొంచెం రెడిష్ వైట్ కనపడతా ఉంటారు. చూడండి ఇవన్నీ ఒక్కొక్క ఏరియాని బట్టి వారికి ఉన్న కలర్స్ అట్లాగా ఉన్నాయి. సో వెన్ ఎవర్ వి స్పీక్ అబౌట్ బ్లాక్, వి ఆల్వేస్ ఫోకస్ టు Africa continent. Whenever we speak about white, they speak about America. Whenever we speak about yellow, they speak about Chinese and all these other countries. Whenever you speak about the reddish white and everything like that, and this point out to Russia. మన ఆర్డినరీ కలర్ చామన్ ఛాయలు ఎవరైతే వెయిటిష్ కలర్స్ ఉంటారో దే పాయింట్ అవుట్ టు ఇండియా, మయన్మార్, బర్మా, పాకిస్తాన్, అదర్ కంట్రీస్ ఉన్నాయి. మిక్స్డ్ అనమాట. తెలుపు ఉంటుంది, నలుపు ఉంటుంది, చామన్ ఛాయ ఉంటుంది. వెన్ వి బికాస్ ఇట్ ఈస్ డిఫరెంటెడ్ బై ఎథ్నిసిటీ, డిఫరెన్షియేట్ అవుతా ఉన్నాం. బై లాంగ్వేజ్ వి ఆల్సో గెట్ డిఫరెంట్ బై లాంగ్వేజ్. ఇండియాలో అందరూ హిందీ మాట్లాడతారని, బట్ అందరూ హిందీ మాట్లాడరు. అమెరికా ఇంగ్లీష్ కంట్రీ, అందరూ ఇంగ్లీష్ మాట్లాడతారని మాట్లాడచ్చు. రష్యాలో వారు రష్యన్ మాట్లాడతారని, ప్రాబ్లీ వేరే అదర్ లాంగ్వేజ్ అవుతుంది దేర్. ఇంగ్లీష్ కూడా మాట్లాడతారు. దేర్ అదర్ పీపుల్ హూ స్పీక్ దర్ ఓన్ మదర్ టంగ్ ఇన్ దర్ కంట్రీస్. నందులెస్ అదే హోమియోపతిలో అయితే ఎట్లా ఉంటుందంటే వీ కెన్ కేటగరైజ్ పీపుల్ అకార్డింగ్ టు ద డ్రగ్. ఇది నక్స్వామిక కేస్, ఇది పెట్రోలియం కేస్, ఇది సేపియా కేస్, ఇది ఎపిస్మెల్ కేస్ అని మనం కేసెస్ని డిఫరెన్స్ చేయొచ్చు. అప్పుడు ఈజీ అండర్స్టాండింగ్ అనమాట. అతను సిమ్టమ్స్ని బట్టి ఒక విషయం చెప్పచ్చు. అట్లాగే ఈ రోజున సిమ్టమ్స్ ప్రకారం చూసుకున్నట్లయితే పెట్రోలియం ఏంటి అసలు, అది యాక్చువల్గా ఇది క్రూడ్ రాక్ ఆయిల్ అనమాట. ఎలాగా ప్రభావితం చెందుతుంది మన జీవితాల్లో, లేకపోతే మనల్ని ఎలా ఉంటారు, ఒకవేళ ఈ పెట్రోలియం వ్యక్తిత్వం గల మనిషికి ఆయనకున్న సిమ్టమ్స్ ఏంటి. ఈ సిమ్టమ్స్ నేను 4 సిమ్టమ్స్ చెప్తాను. ఇటు వాక్యము, ఇటు దేవుని మాటతో పాటు మెడిసిన్ కూడా చెప్తాను నేను. ఒకవేళ ఈ సిమ్టమ్స్ మీలో మ్యాచ్ అయితే మీరు ఒక హోమియోపతి మెడిసిన్ తీసుకోండి. లేదు మీ ఫ్రెండ్స్లో కానీ, ఫ్యామిలీస్లో కానీ, మీ రిలేటివ్స్లో కానీ మ్యాచ్ అయితే వారికి మీరు తప్పక రికమెండ్ చేయండి. ఎస్, ఫస్ట్ సిమ్టమ్, వాళ్ళు ఏమని ఫీల్ అవుతారంటే నా చావు
ఎంతో దూరంలో లేదు, చాలా దగ్గరలో ఉంది నా చావు. సో, నేనేం చేయాలన్నా గానీ నేను త్వరగా చేసేయాలి. నా పనులన్నీ ఇక్కడ త్వరగా నేను ముగించేయాలి అనే మనస్తత్వం గలవారుంటారు. ఎప్పుడు చాలా హరిగా ఉంటారు. వాళ్ళెందుకు అంటే దే అండర్‌స్టాండ్ దెమ్‌సెల్వ్స్. అమ్మో! మనకెక్కువ టైం లేదు ఈ భూమి మీద. చాలా తక్కువ టైం ఉంది. మనం తక్కువ టైంలోనే చాలా చేయాలి. నా భార్యకి, నా బిడ్డలకి నేను లేకపోతే వారి సంగతేంటి? ఎవరు చూసుకుంటారు వాళ్ళకి? వాళ్ళని అనాథలుగా వదిలేయలేను నేను. సో, వారికేదో ఒకటి చెయ్యాలి అని త్వరగా వాళ్ళు ఏదో చేసేయాలని. ఎందుకంటే వాడి చావు నేను ఎక్కువ కాలం బతకనింకా, టైం అయిపోయింది, టైం తిరిగొచ్చేస్తుందింకా అని చెప్పేసి వాళ్ళు ఫీల్ అవుతా ఉంటారు. దే ఆర్ వెరీ మచ్ స్కేర్డ్. వారు చాలా భయపడతా ఉంటారు. వారు ఊరుకనే బెదురు క్యాండిడేట్స్ అనమాట వాళ్ళందరూ. ఊరికనే బెదిరిపోతా ఉంటారు. ఏదో ఒకటి చేసేయాలి, ఏదో ఒకటి చేయాలి. నా చావు దగ్గర పడిపోతుంది. నేను ఇక్కడున్న మ్యాటర్స్, నా దగ్గరున్న ఇష్యూస్, వర్క్స్ అన్నీ నేను సెటిల్ చేసుకోవాలి. నేను చనిపోతున్నాను కాబట్టి నేను సెటిల్ చేసుకొని నేను చనిపోవాలి. ఈ సింప్టమ్ ఎట్లా ఉంటదంటే పెద్దవాళ్ళకి బాగా ఎక్కువ వస్తా ఉంటది. యవ్వనస్తులకిను, తర్వాత నడి వయస్కులకిను, పిల్లలకి రాదు ఈ సింప్టమ్. మహా అయితే పెద్ద వయసులకు రాంగానే వారు చాలా ఫాస్ట్ ఇక నా టైం అయిపోయింది. నేను సెటిల్ చేసేయాలి. టైం అయిపోయింది. నా ఆస్తులు సెటిల్ చేయాలి. టైం అయిపోతుంది. నా అంతస్తులు, నా డబ్బేముందో అకౌంట్స్‌లో సెటిల్ చేసేయాలి. నేను సెటిల్ అయ్యాను. నా పిల్లల్ని సెటిల్ చేయాలి. అయిపోయింది అని వాళ్ళు ఎక్కువగా ఆలోచిస్తా ఉంటారు పెద్దవాళ్ళు మెయిన్‌లీ. 95, 98% ఎల్డర్స్ హూ ఈస్ అబౌవ్ 50 ఇయర్స్, ఆడవారైనా, మగవారైనా గాని వారు ఇటువంటి మనసు కలిగి ఉంటారు. ఎప్పుడైతే ఈ మనసు కలిగి ఉంటారో పెట్రోలియం అనే ఒక డ్రగ్, ఒక 30 పొటెన్సీలో ఒక 6 పిల్స్ రోజు మీరు వేసుకున్నట్లయితే నాలుక కింద వేసుకుంటే ఇట్ విల్ గివ్ ఎ గుడ్ రిజల్ట్. మరి దీని గురించి దేవుని వాక్యం ఏం చెప్తుందో చూసుకుందాం ఒకసారి. కీర్తనలు 34 అధ్యాయము 4వ వచనము. కీర్తనలు 34 అధ్యాయం 4వ వచనము చదువుకుందాము. ఈ వాక్యము ఏం చెప్తుంది మనకి, మనం ఎట్లా ఫాలో అవ్వాలనేది తెలుసుకుందాం ఒకసారి. ఐ సాట్ ద లార్డ్ అండ్ హీ ఆన్సర్డ్ మీ, హీ డెలివర్డ్ మీ ఫ్రమ్ ఆల్ మై ఫియర్స్. నేను దేవుణ్ణి వెతికినప్పుడు ఆయన నాకు దొరికాడు. నా భయము, ఆందోళన నుంచి నన్ను ఆయన తప్పించాడు అని కనపడతా ఉంది. గమనించండి, చావు దగ్గర పడిపోతుందని వాళ్ళకి చావు డేట్ అని తెలుసా? తెలీదు. వాళ్ళు ఎప్పుడు చనిపోతారు, ఎలా చనిపోతారో వాళ్ళకి తెలుసా? వాళ్ళకి తెలియదు. కానీ వాళ్ళు నా చావు దగ్గరికి వచ్చేస్తుంది, ఇక నేను అన్నీ సెటిల్ చేసేయాలి, నా ఆస్తులు సెటిల్ చేయాలి, నా పనులను సెటిల్ చేసుకోవాలి అని అనుకుంటారు. అంటే చావు దగ్గరికి వస్తుందని వారు భయపడుతున్నారు. దే ఆర్ ఫియరింగ్ ద డెత్. వారు చావు, మరణం అంటే వారికి భయము. నేను చనిపోతే అకాలంగా నా బిడ్డలు ఏమైపోతారు, నా భర్త ఏమైపోతాడు, నా భార్య ఏమైపోతుంది, నా ఆస్తి ఏమైపోతుంది అనుకునే ఫీల్ అయ్యేవారు ఎక్కువ మంది ఉంటారు. భయంతో వారు ఎక్కువ ఫీల్ అవుతూ ఉంటారు అట్లాగా. యాక్చువల్‌గా మీరు ఇట్లా గనక ఉంటే ఫస్ట్ మెడిసిన్ వేసుకోక ముందే మోకరించి ప్రార్థన చేయండి. యు సీక్ ద లార్డ్. నువ్వు దేవుని వైపు చూడు. దేవుని ఒక శ్రేయస్సు, దేవుని యొక్క కటాక్షం పొందుకోవడానికి నువ్వు ప్రార్థన చేయి. ఆయన ప్రసన్నత, ఆయన ఒక ప్రెజెన్స్, ఆయన మనతో ఉండాలని నువ్వు ప్రార్థన చేయి. ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో ఆయన నీతో ఉంటాడో నీకు ఆ భయం ఉండదు. ఎవ్రీథింగ్ విల్ బి పీస్ఫుల్, ఎవ్రీథింగ్ విల్ బి నాన్ స్ట్రెస్ఫుల్. ఎప్పుడైతే భయం ఉంటుందో ఒక శాంతి సమాధానం ఉండదు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎస్, ఆబ్వియస్లీ ఎప్పుడైతే నీకు భయం పోతుందో అప్పుడు నీకు శాంతి సమాధానం ఉంటుంది. భయము, శాంతి సమాధానం రెండు ఒక దగ్గర ఉండవు. ఎస్, భయం ఎక్కడైతే ఉంటుందో శాంతి సమాధానం ఉండదు. భయం లేని చోటే శాంతి సమాధానం ఉంటుంది. ఎక్కడైతే శాంతి సమాధానం ఉండాలో ఆ శాంతికరమైన దేవుడు, సమాధానానికి అధిపతి అయిన దేవుడు మనతో ఉండాలి. ఎప్పుడైతే ఆయన మనతో ఉంటాడో మనకి శాంతి సమాధానం దొరుకుతుంది. సో వీళ్ళు ఏమనుకుంటారంటే, ఈ యొక్క సిమ్టమ్తో ఉన్న క్యాండిడేట్స్ ఏమనుకుంటారంటే, దేవుని ప్రజలు ఏమనుకుంటారంటే, నాకు చావు దగ్గరికి వచ్చేస్తుంది, త్వర సెటిల్ చేయాలి. భయం, చావు దగ్గరికి వస్తుంది. ఓకే, సో వాట్? మీకు వస్తుంది, నాకు వస్తుంది. దానికోసం కంగారు పడాల్సిన అవసరంలా. డూ వాట్ ఐ సపోజ్ టు డూ, బట్ డోంట్ డూ ఎనీథింగ్ ఇన్ ఫియర్ ఆఫ్ డెత్. డూ ఎవ్రీథింగ్. ఆ భయంతో చేయకుండా ఆ ధైర్యంతో, దేవుడు నాతో ఉన్నాడన్న ధైర్యంతో నువ్వే పనైనా చేయి. చావు వస్తుందనే భయంతో నువ్వే పని చేయకు. బికాస్ చావు వస్తుందని నువ్వే పని చేసినా అది ఫ్రూట్ఫుల్నెస్ ఉండదు. ఆ ఫలము ఎవరు అనుభవించలేరు. ఇట్స్ నాట్ ఫ్రూట్ఫుల్.
ఇట్స్ డెడ్ఫుల్. బట్ దేవుడు నాతో ధైర్యంతో పనిచేస్తే ఇట్ ఈస్ ఫ్రూట్ఫుల్, ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ ఈవెన్. అర్థం చేసుకోండి. మై సిమ్టమ్ నెంబర్ 2, డిమ్ సైటెడ్ అంటే వారికి దగ్గర చూపు సరి కనపడదు, మసకగా ఉంటుంది. లేకపోతే వారికి ఫార్ సైటెడ్, దూరపువి కనపడవు. మరి ఎలా డిఫరెన్షియేట్ చేయాలని అంటే వాళ్ళకి కంపల్సరీగా అద్దాలు ఉంటాయి. ఈ ఈ యొక్క పేషెంట్, ఈ యొక్క సిమ్టమ్ ఉన్న వాళ్ళకి ఎవరైతే చెప్పాను 4 సిమ్టమ్స్లో ఒకటి చెప్పాను, సెకండ్ చెప్తున్నాను. ఖచ్చితంగా వారికి అద్దాలు ఉంటాయి. అద్దాలు లేకపోతే కాంటాక్ట్ లెన్స్లను ఉంటాయి. అద్దాలు లేకుండా కాంటాక్ట్ లెన్స్ లేకుండా ఉండరు. ఈ రోజు చూసుకుంటే చాలామంది అబౌవ్ 90% అందరికీ అద్దాలు, చిన్నప్పటి నుంచి అద్దాలు. ఒక ఎల్కేజీ యూకేజీ నుంచి అద్దాలు పడుతున్నాయి పిల్లలకి. గమనించండి, ఇదొక గమనించడానికి వాళ్ళకి అద్దాలు ఉంటాయి. మంచి సోడబుడ్డ అద్దాలు అంటే వారికి దూరం కనపడవుగా, మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ కావాలి. ఒకసారి దగ్గర కనపడవు, వాళ్ళకి మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్, జూమ్ అవుట్ జూమ్ ఇన్ లెన్సులు కావాలి వాళ్ళకి. సో ఆర్డినరీ ఐ రిఫ్లెక్టర్స్ లేదా 0.25 లేదా 1 అట్లా కాదు, చాలా పెద్ద అద్దాలు, దూరమే కనపడాలి వాళ్ళకి. కొంతమంది దగ్గర కనపడవు, వీళ్ళకి పెద్ద అద్దాలే ఉంటాయి. అది ఒక చిహ్నం అన్నమాట. అంతేకాకుండా వారికి అద్దాలు లేకుండా ఏమి చదవలేరు, ఖచ్చితంగా చదవలేరు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు అద్దాలు ఉన్నాయి, అద్దాలు తీసి చదవగలను. అద్దాలు తీసినా దూరం కనపడతాయి, అద్దాలు తీసినా కానీ దగ్గర కనపడతాయి. కొంతమందికి అద్దాలు తీస్తే అక్షరాలు కనపడవు, కొంతమంది అద్దాలు తీస్తే ఎవరో కనపడరు. అటువంటి వారి గురించి మీకు తెలిసే ఉంటుంది. అది దాదాపు 50 years అబోవ్ దాటితే వాళ్ళకి అలాగే ఉంటుంది ఎవరికైనా సరే. ఎవరైతే మరీ అద్దాలు చదవలేని వాళ్ళు ఉంటారు సరే, వారికి సిమ్టమ్ కరెక్ట్ మ్యాచ్ అనమాట, పెట్రోలియం అనే డ్రగ్. మరి ఇటువంటి వారికి మరి దేవుడి వాక్యం ఏం చెప్తుంది చూసుకుందాం ఒకసారి. ఎఫ్ఎస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనము. ఎఫ్ఎస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనము. I pray also that the eyes of your heart may be enlightened, in order that you may know the hope to which he has called you, the riches of his glory, inheritance in the saints. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులు రాసుకుంటూ మాట్లాడుతున్నాడు. ఒకసారి చూడండి 18వ వచనము. ఐ ప్రే ఆల్సో దట్ ద ఐస్ ఆఫ్ యువర్ హార్ట్ మే బి ఎన్లైటెండ్. మీ యొక్క ఈ యొక్క చూపుతో మీకు నిజంగా దూరమే కనపడదు, దగ్గరే కనపడదు. అద్దాలు తీసేస్తే, లెన్సులు తీసేస్తే అసలు పుస్తకంలో ఏముందో కూడా కనపడదు. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు ఈ కన్ను గురించి మాట్లాడటం లేదు. అపోస్తలుడైన పౌలు హృదయానికి ఉన్న నేత్రాల గురించి మాట్లాడుతున్నాడు. ఎస్, ఓపెన్ ది ఐస్ ఆఫ్ మై హార్ట్ గాడ్, ఓపెన్ ది ఐస్ ఆఫ్ మై హార్ట్. ఆ పాట మీరు వినే ఉంటారు. సో వీ హ్యావ్ టు ఓపెన్ ది ఐస్ ఆఫ్ ద హార్ట్ so that we could see things that are about to come in hope. నువ్వు దేని గురించి నిరీక్షణ కలిగి ఉంటావో ఆ నిరీక్షణ కలిగి ఉన్నది రావటం చూడాలి అంటే విశ్వాసంలో నీకు హృదయమైన నేత్రాలు తెరవబడాలి. అపోస్తలుడైన పౌలు అదే అంటున్నాడు, హృదయమైన నేత్రాలు తెరువు. నీ యొక్క నిరీక్షణలో విశ్వాసమందు నువ్వు ఏవైతే కావాలనుకుంటున్నావో చూడటానికి నీకు దేవుడు కళ్ళు తెరవమని అడుగు అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు ఫిజికల్ థింగ్స్, ద మెటీరియల్ థింగ్స్ ఇవి కనపడతాయి ఈ అద్దాలు పెట్టుకుంటే. ద మెటీరియల్ రైటింగ్స్, రాత అద్దాలు కనపడతాయి, అద్దాలు దూరంగా కనపడతాయి. బట్ ఈ కళ్ళతో చూసేది వెన్ యు సీ ఇన్ ఫెయిత్, వెన్ యూ హ్యావ్ హోప్ ఇన్ ద లార్డ్, దేవుని గురించి ఏదైతే నువ్వు అడిగావో విశ్వాసంలో అది నీకు వస్తుందని నిరీక్షణ కలిగి ఉన్నావు. ఆ నిరీక్షణ కలిగింది నీ దగ్గరకు వస్తుందని తెలియడానికి నీ హృదయమైన నేత్రాలు తెచ్చి చూడాలి. బికాస్ ద సంథింగ్ దట్ యూర్ రిసీవింగ్ ఇన్ హోప్, నువ్వు నిరీక్షణలో ఏదైతే నువ్వు పొందుకుంటున్నావో అది ఈ కళ్ళు చూడలేవు, సోడబుడ్డ పెట్టి చూడలేవు, ఎంత లెన్సులు ఉన్నా ఎన్ని ఉన్నా కానీ యూ కెనాట్ సీ వాట్ యూర్ అబౌట్ టు రిసీవ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఫెయిత్ ఇన్ హోప్. అది కనుక కావాలి అంటే ఖచ్చితంగా నీకు హృదయ నేత్రాలు తెరవబడాలి. ప్రే టు గాడ్ ఆల్ ద టైమ్, అయ్యా నాకు అద్దాలు ఉన్నాయి, అయ్యా నా కళ్ళు బాగు చేయంటే ద బెస్ట్ ప్రేయర్ కుడ్ బి, దేవా నేనైతే నిరీక్షణ కలిగి ఉన్నానో, విశ్వాసం అయితే అడిగి ఉన్నానో అది చూచుటకు నా ఒక ఆత్మీయ నేత్రాలు, హృదయంలో ఉన్న నేత్రాలు తెరవండి అని ప్రార్థన చేయండి. దట్ ఈస్ వాట్ ద అపోస్టల్ పౌల్ వాంట్స్ ఎఫిషియన్స్ టు డూ.
అది అపొస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఎఫెసీయులకు రాస్తూ మీరు ఈ మాదిరిగా ఉండాలని నేను ఆశపడుతున్నాను అని అపొస్తలుడైన పౌలు చెప్తున్నాడు. మీరు కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు చూడలేకపోవచ్చు, దీని గురించి మర్చిపోండి కొంతసేపు, కానీ దీని గురించి ఇప్పుడు పట్టించుకుంటా ఉండండి. హృదయం మన నేత్రాలు ఎప్పుడు తెరిచి విశ్వాసం నిరీక్షణలో పొందుకున్నది కనపడాలి మీకు. ఎందుకంటే మీకు విశ్వాసం ఏమి అడుగుతారో దాని నిరీక్షణ కలిగి ఉంటారు. మీరు కనుక హృదయ నేత్రాలు చూడలేకపోతే మీరు నిరుత్సాహపడతారు. ఎప్పుడైతే నిరుత్సాహపడినప్పుడు నిరీక్షణ కోల్పోతారు. విశ్వాసం అడిగింది మీకు దక్కనే దక్కదు. మీకు సంథింగ్ దట్ యు వాంట్, whatever you want in faith, that you have in hope, that God is going to give you, అనేది మీరు ఎప్పుడు ఆ ఐస్ ఆఫ్ హార్ట్తో చూస్తూనే ఉండాలి దాన్ని. Then you will receive. That is the secret. Hallelujah. Symptom number 3, diarrhea in the daytime. వారికి మోషన్స్ అవుతూ ఉంటాయి, బాత్రూమ్ పరిగెడతా ఉంటారు. వారు ఎక్కువగా డే టైమే పరిగెడతా ఉంటారు బాత్రూమ్స్కి. నైట్ టైం వారు బాత్రూమ్కి వెళ్ళరు. దే గో అండ్ పూ ఎవ్రీ డే ఇన్ ద డే టైమ్, బట్ దే డోంట్ పూ ఇన్ ద నైట్ టైం. ఇది ఒక సిమ్టమ్ అండి. ఎస్, ఇట్ మైట్ సౌండ్ డిస్గస్టింగ్, ఇట్ మైట్ సౌండ్ వియర్డ్, it might sound that I'm not supposed to speak in this place with the camera or the mic, but this is the actual symptom. Yes, ఎందుకు మాట్లాడుతున్నానంటే బైబిల్ కూడా ఇట్లాంటి విషయాలు మాట్లాడుతుంది. ఈరోజు మనం తెలుసుకుందాం. 2 దినవృత్తాంతాలు 21వ అధ్యాయము 15వ వచనము. 2 దినవృత్తాంతాలు 21వ అధ్యాయం 15వ వచనం చూసుకుందాము. దేవుని వాక్యం ఏం మాట్లాడుతుంది చూద్దాం ఒకసారి. You yourself will be busy ill with lingering disease of the bowels until the disease cause a bowels to come out. ఇది పెద్ద స్టోరీ, ఇదంతా చాలా పెద్ద స్టోరీ. నేను స్టోరీని ముట్టుకోదలుచుకోవాలి ఈరోజు. ఐ జస్ట్ వాంట్ టు స్పీక్ అబౌట్ ద బవల్స్. You yourself will be very ill, అంటే నువ్వు చాలా అస్వస్థగా ఉంటావు. విత్ లింగరింగ్ డిజీజ్ ఆఫ్ ద బవల్స్, అంటే ఈ యొక్క పేగులు పొట్ట ఒక వ్యాధితో నువ్వు చాలా బాధపడుతూ ఉంటావు. అంటిల్ ద డిజీజ్, ఆ వ్యాధి కాజెస్ యువర్ బవల్స్ టు కమ్ అవుట్. అంటే ఈ బవల్ సిస్టమ్ అంటే ఇంటెస్టైన్ సిస్టమ్ అన్నమాట. ఇక్కడ వాక్యం ఏమంటుందంటే అంటిల్ యువర్ బవల్స్ కమ్ అవుట్. ఈ ఇంటెస్టైన్స్ ఎలా బయటకు వస్తాయి అంటే ఇట్ మైట్ బి హెర్నియా. ఈ హెర్నియా అన్నప్పుడు కూడా ఈ అంబెలికల్ హెర్నియా, ఇంగ్యూనల్ హెర్నియా అని చాలా హెర్నియాస్ ఉన్నాయి. అది ఈ చర్మాన్ని లోపల ఉబ్బు వస్తుంది, ఫస్ట్ పొట్ట దగ్గర ఉబ్బు వస్తుంది. ఇట్లా ఉబ్బు వచ్చి ఏమవుతుందంటే స్కిన్ టేర్ చేసుకొని బయటికి ఆ పేగు బయటకు వచ్చేస్తుంది. ఇట్ మైట్ బి హెర్నియా. బైబిల్లో మాట్లాడుతున్నాడు సివియర్ బవల్ డిజీజ్ అంటున్నాడు. మేబీ హెర్నియా ఆర్ ద రెక్టల్ ప్రొలాప్స్. ఈ రెక్టల్ ప్రొలాప్స్ అంటే ఏంటంటే ద ఇంటెస్టైన్స్ కమ్ అవుట్ త్రూ యానస్. అంత భయంకరమైన జబ్బు గురించి శాపముగా మాట్లాడుతూ ఉన్నాడు బైబిల్లో, దినవృత్తాంతాల్లో దేవుడు. అర్థం చేసుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఇంగ్యూనల్ హెర్నియా కానీ అంబలికల్ హెర్నియా కానీ వస్తే ఆ పేగు బయటికి చొచ్చుకొస్తుంది ఇట్లాగా. అంతేకాకుండా యానస్ నుంచి, యానల్ నుంచి ఆ పేగు రెక్టల్ ప్రొలాప్స్ అంట దాన్ని, ఆ రెక్టం నుంచి బయటికి వచ్చేస్తుందంట పేగు. దట్స్ కాల్డ్ రెక్టల్ ప్రొలాప్స్. ఇటువంటి భయంకరమైంది. దీనివల్ల ఏమవుతుందంటే ఊరుకునే మోషన్స్, డే అంతా మోషన్స్ అవుతూ ఉంటాయి, వారికి సరిగ్గా అరగదు, ఏవైనా ప్రాబ్లమ్స్ అనమాట. దే ఆర్ మెనీ ప్రాబ్లమ్స్ విచ్ ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ రైట్ నౌ బికాస్ దట్ ఈస్ కంప్లీట్లీ ఎ మెడికల్ సబ్జెక్ట్. బట్ వాట్ ఎవర్ వీఆర్ అబౌట్ టు లుక్ అవుట్ హియర్ ఏంటంటే ఒక మెడిసిన్ ఏంటి, లేకపోతే మన వాక్యం ఏంటి. చాలామందికి జ్ఞాపకం చేసుకోండి, హెర్నియా అనేది వస్తూ ఉంది చాలామందికి. బీ కేర్ఫుల్, దట్ ఈస్ ఎ బవల్ డిజీజ్. అదొక పేగులతో ఉన్న వ్యాధి. దేవుడికి ఎప్పుడైతే లోబడతారో అవన్నీ చాలా క్లియర్గా తగ్గిపోతామని చూస్తూ ఉంటాము. ప్రార్థన చేయండి ముందు. అయ్యా ఎందుకు వచ్చింది ఇలాగా, నన్ను స్వస్థపరచు, నీ గాయపడిన హస్తం చేత ముట్టి నన్ను స్వస్థపరచు. ఎవరికైతే ఆ ప్రాబ్లం ఉందో మీరు అక్కడ చేయి వేసుకోవచ్చు. ఎస్, ఐ సీ సమ్ పీపుల్ హూ హావ్
ఫీలింగ్ విత్ హెర్నీ అండ్ స్టిల్ వాచింగ్ దిస్ ప్రోగ్రామ్, మీరు అక్కడ చేతులు వేసుకొని మీరు ప్రార్థన చేయండి. ఎప్పుడైతే మీరు చేతులు వేసి ప్రార్థన చేస్తారో దేవుడు స్వస్థపరుస్తాడు. ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. మీకు గాయం చేస్తుంది ముట్టండి అయ్యా మీ స్వస్థపరచని ప్రార్థన చేయండి. బికాస్ దట్ ఈస్ అ ప్రాబ్లమ్ విత్ ద బవల్ సిస్టమ్స్. అండ్ ఇటువంటి కంప్లైంట్ ఉన్న వారికి మీరు పెట్రోలియం అనే డ్రగ్ మీరు వాడుకోవచ్చు 30 పొటెన్సీలో. అది వాడుకున్నట్లయితే ఇట్ గివ్స్ ఎ గుడ్ రిలీఫ్, గుడ్ ప్రోగ్రామ్. ఎందుకంటే కొంతమందికి మోషన్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. కొంతమందికి అసలు దే డోంట్ గో ఫర్ బాత్రూమ్, వాళ్ళు వెళ్ళరు. ఇన్ బోత్ ఆఫ్ సిస్టమ్స్ రెండింటికి కూడా పెట్రోలియం అనేది ఇంటెస్టైన్స్కి వేస్తాం కాబట్టి ఇట్ గివ్స్ గుడ్ రిలీఫ్ టు బోత్ ఆఫ్ ద కాన్స్టిపేటెడ్ అండ్ నాన్ కాన్స్టిపేటెడ్ పేషెంట్స్. దయచేసి మీరు ఇది గమనించగలరు. పెట్రోలియంతో పాటు మీరు అల్యూమినా కూడా వాడచ్చు. ఈ రెండు కూడా చాలా బాగా, పెట్రోలియం అండ్ అల్యూమినా లేకపోతే బ్రయోనియా కస్కారా సగ్రాడా, ఈ 2 మెడిసిన్స్ అలాంగ్ విత్ పెట్రోలియం మీరు కానీ తీసుకుంటే ఎనీ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్నా రిలీవ్ అయిపోద్ది. ఈవెన్ అక్యూట్ ఆర్ క్రానిక్. కస్కారా సగ్రాడా, బ్రయోనియా విత్ కాంబినేషన్ ఆఫ్ పెట్రోలియం కనుక మీరు తీసుకున్నట్లయితే మదర్ టించర్స్లో తీసుకోండి. దయచేసి మదర్ టించర్స్లో తీసుకుంటే చాలా బాగా పనిచేస్తుంది. లేదు మాకు బాగా ఫ్లష్ అయిపోతుంది, మరి ఏం చేయాలి అన్నప్పుడు మీరు పెట్రోలియం తీసుకోండి. ఎనీ ప్రాబ్లం ఇట్ విల్ రెక్టిఫై. లేకపోతే ఖమోమిలా తీసుకోవచ్చు. బెస్ట్ థింగ్ ఏంటంటే బాగా మోషన్స్ అయిపోతుంటే మీరు ఫ్లాజిల్ 400 అలోపతి డ్రగ్, ఫ్లాజిల్ 400 అది యాంటీబయాటిక్, అది అలాగే పనిచేస్తుంది. సో ఎట్లా ఉంటుందంటే ఇట్ విల్ స్టాప్ యూ ఫ్రమ్ డయేరియా, ఫుల్ లూజ్ మోషన్స్ నుంచి ఒకసారి గేట్ వేసినట్టు అవుతుంది. సో అది మీరు తీసుకుంటే కనుక ఇట్ విల్ హెల్ప్ యూ ఇన్ బోత్ ద వేస్. ఫ్లాజిల్ 400 విల్ స్టాప్, బట్ బ్రయోనియా అండ్ కస్కారా సగ్రాడా కాన్స్టిపేషన్ ఉంటే ఇట్ రిలీవ్ చేస్తుంది. ఇది మీరు జ్ఞాపకం చేసుకోండి. మై 4th సిమ్టమ్, మీరు ఎవరైనా చూసినట్టు మీ ఫ్రెండ్స్లో కానీ మీ చుట్టాల్లో కానీ మీకు తెలిసిన వారిలో కానీ ఈ టిప్స్ ఉంటాయి చూసారా, ఈ ఫింగర్ టిప్స్ అనమాట. ఇవన్నీ వాళ్ళకి చాలా రఫ్ అయిపోయి ఎలా ఉంటుందంటే క్రాక్స్ వస్తాయి అనమాట, కట్ అయిపోయినట్టు క్రాక్స్ వస్తాయి. తర్వాత ఫిషర్స్ అనమాట, ఆ నుంచి బ్లడ్ రావటము, ఇవన్నీ పగిలిపోవటము, చేతులన్నీ పగిలిపోవటము. ఇది ఎస్పెషల్లీ వింటర్ సీజన్ నాడు మరి ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. సమ్మర్లోనూ అదర్ సీజన్స్లోనూ బాగానే ఉంటుంది, కనబడుతుంది ఇట్లాగా క్రాక్ అయినట్టు, స్కిన్ అంతా రఫ్ అయిపోయినట్టు, చాలా ఫిషర్స్గా అయినట్టు కనబడుతూ ఉంటుంది. వింటర్లో మరీ కట్ అయిపోయి అక్కడ నలుపు వచ్చేస్తూ ఉంటుంది, ఆ కట్లో కూడా అంత దారుణంగా ఉంటుంది. అది ఒక సిమ్టమ్. అది గనక ఉంటే మీరు పెట్రోలియం అనే మీరు డ్రగ్ మీరు వాడచ్చు. ఎప్పుడైతే మీరు పెట్రోలియం అనే డ్రగ్ కనుక మీరు వాడితే ఇదంతా సెట్ అయిపోతుంది. ఎస్ మై ఫ్రెండ్స్, ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ xerosis, XEROSIS. ఈ ప్రాబ్లమ్ని మెడికల్గా ఏం మాడతారంటే xerosis. ఇదేంటంటే యాక్చువల్గా మనలో బాడీలో ఉన్న స్కిన్లో ఉన్న మాయిస్ట్ తగ్గిపోవడం ఒక కారణము. మన బాడీలో ఉన్న ఎసెన్షియల్ ఆయిల్స్ ఇక్కడ దాకా చేరి ఆయిల్ లేకపోవటం వల్ల డ్రై అయిపోయి క్రాక్ అయిపోతున్నాయి. ల్యాక్ ఆఫ్ ఎసెన్షియల్ ఆయిల్స్ ఇన్ అవర్ బాడీ, ల్యాక్ ఆఫ్ మాయిశ్చర్ ఇన్ అవర్ బాడీ. అప్పుడు ఏం చేస్తారంటే బికాజ్ మన దగ్గర మాయిశ్చర్ లేదు కాబట్టి వి యూస్ మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ వాడతాం. ఇది రాస్తే పగలకుండా మెత్తగా మృదువుగా ఉంటుంది, లేకపోతే రఫ్ అయిపోద్ది. ఎందుకు రఫ్ అయిపోతుంది అంటే మనలో బాడీలో తేమ శాతము తగ్గిపోయింది. ఎందుకు తేమ శాతం తగ్గిపోతుంది అంటే మేబీ యూరిన్ ఇన్ఫెక్షన్ అయి ఉండొచ్చు, ఆర్ యు ఆర్ నాట్ డ్రింకింగ్ ఎనఫ్ అమౌంట్ ఆఫ్ వాటర్. యూరిన్లో ఇన్ఫెక్షన్ ఉండొచ్చు, దాంట్లో మీకు ఆల్బుమిన్ అంతా బయటకు పోవచ్చు, ప్రోటీన్స్ అన్ని బయటకు వెళ్ళిపోతున్నాయి. సో యూ డోంట్ హ్యావ్ ఎనీ ప్రోటీన్ ఇన్సైడ్ యూ ఆర్ ఎనీథింగ్ దట్ ఈస్ కాజింగ్ దిస్ ప్రాబ్లమ్. సో అది ప్రాబ్లం అయి ఉండొచ్చు, లేకపోతే ఎపిథియల్ సెల్స్ కానీ పస్ సెల్స్ కానీ ఎక్కువ ఉండొచ్చు, దానివల్ల కూడా అవుతుంది. లేకపోతే వాటర్ లేకపోవటం, ముందు మాయిశ్చర్ లేకపోవటము, తేమ లేకపోవటము, సమ్ టైప్స్ ఆఫ్ ఆయిల్స్ మన బాడీలో లేకపోవటం వల్ల, తగ్గిపోవటం వల్ల ఇవన్నీ క్రాక్స్, ఫిషర్స్ వస్తూ ఉంటాయి.
మీరు నూనె రాసుకోవచ్చు, మాయిశ్చరైజింగ్ క్రీమ్ రాసుకోవచ్చు, ఆలివ్ ఆయిల్ రాసుకున్నట్లయితే ఎక్స్ట్రల్గా పనిచేస్తాయి. మీరు వాటర్ బాగా తాగాలి, మంచి వెజిటేబుల్స్, మంచి లీఫ్ వెజిటేబుల్స్ తింటా ఉంటే అగైన్ ఆయిల్స్ దాని తరగతి ఫామ్ అవుతూ ఉంటుంది. ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్ అగైన్. చూసుకుందాం ఒకసారి యెరెమీయా రాసిన గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనము. యెరెమీయా రాసిన గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనం. ఒకసారి దేవుని వాక్యం ఏం మాట్లాడుతుందో మనం చూద్దాం. The ground is cracked because there is no rain in the land. The farmers are dismayed and cover their heads. There is no rain in the land. ఈ భూమి అంతా క్రాక్స్ వచ్చిందంట. ఎందుకంటే వర్షాలు అక్కడ లేవు. మీరు గమనించినట్టయితే పొలంలోకి వెళ్తే మంచిగా వర్షాలు పడితే పొలం అంతా బురదగా మెత్తగా ఉంటుంది. నాట్ ఈజీ టు వాక్, బట్ దట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ ప్లాంట్స్. మెత్తగా ఉంటుంది. ఎప్పుడైతే ఎండాకాలం రాగానే వానలు ఆగిపోతాయో ఆ నేలంతా క్రాక్స్ అయిపోతూ ఉంటాయి, క్రాక్స్ వస్తూ ఉంటాయి, ఇట్లా రౌండ్ క్రాక్స్ అవుతూ ఉంటాయి. ఆ బురద కూడా పైకి లేస్తుంది క్రాక్ అయ్యి. అట్లా చాలా మంది చూసే ఉంటారు ద క్రాక్ ల్యాండ్. ఎందుకంటే వర్షాలు లేవు, తేమ శాతము, వర్షము, నీరు లేకపోవటం వల్ల ఆ భూమి ఏమైందంటే క్రాక్ వచ్చిందంట. క్రాక్స్ అంటే మరీ భూకంపంలో వచ్చే క్రాక్స్ లా కాదు, జస్ట్ పైన అట్టలట్టలు తేరుతూ ఉంటాయి, అట్టలట్టలుగా. ఎందుకు? బికాస్ దెర్ ఇస్ నో వాటర్, బికాస్ దెర్ ఇస్ నో రెయిన్. క్రాక్ వచ్చింది. సిమిలర్లీ మనకు కూడా ఎందుకు క్రాక్స్ వస్తాయి? ఫింగర్ టిప్స్ కింద కాళ్ళకు ఫింగర్ టిప్స్ ఎందుకు క్రాక్ వస్తాయి అంటే బికాస్ ల్యాక్ ఆఫ్ వాటర్ ఇన్ అస్. వీఆర్ నాట్ డ్రింకింగ్ ఎనఫ్ అమౌంట్ ఆఫ్ వాటర్. మన నీళ్ళు తాగటం లేదు, మనలో తేమ శాతం లేదు. రెండోది వీ డోంట్ హ్యావ్ ఎసెన్షియల్ ఆయిల్స్. సో ప్రియమైన దేవుని బిడ్డలారా అర్థం చేసుకోండి, ది 4 సిమ్టమ్స్ ఒకళ్ళు ఉండొచ్చు, లేకపోతే కనీసం మినిమం 2 అన్నా 3 అన్నా ఉంటాయి. వారు గనక మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే, లేదా మీ ఫ్రెండ్స్లో ఉన్నారా, మీ చుట్టాల్లో ఉన్నారా, మీ ఇంట్లోనే ఉన్నారా, వారికి వాక్యం షేర్ చేయండి, వినమని చెప్పండి, స్కిప్ చేయకుండా వినమని చెప్పండి. దెన్ దే విల్ బీ హీల్డ్ టోటలీ అండ్ కంప్లీట్లీ. లెట్ మీ రీక్యాప్ వన్స్. వారు ఎట్లా అంటే ఇంకా నా చావు దగ్గరికి వచ్చేస్తుంది, నేను త్వరగా పని చేయాలి, ఐ షుడ్ సెటిల్ ఎవ్రీథింగ్, నా డబ్బు నా సెటిల్ చేసేయాలా, ఎవ్రీథింగ్ ఐ హావ్ టు డూ ఫర్ మై కిడ్స్ అని చావు దగ్గర భయపడతారు. చావు అంటే భయపడతారు, బట్ డు నాట్ ఫియర్ ద డెత్, బట్ ఫియర్ లైఫ్, ఫర్ గాడ్ హెస్ గివెన్ ఇట్. దేవుని మనకు జీవించాడు కాబట్టి దాని ఎందుకు నువ్వు ధైర్యపడదు, కానీ నువ్వు అధైర్యంగా భయపడద్దు అని వాక్యం చెప్తాను. పాయింట్ నెంబర్ 2, వారికి ఖచ్చితంగా అద్దాలు ఉంటాయి. సోడా బుడ్డి అంటే పెద్ద మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్, 100 గ్లాసులు ఉంటాయి. ఎందుకంటే వారు అద్దాలు తీస్తే చదవలేరు, దూరం కనపడవు, దగ్గరికి కనపడవు, అటువంటి వారు ఉంటారు. వారికి ఒకవేళ ఈ సిమ్టమ్ ఉంటే వారికి పెట్రోలియం అనేది మెడిసిన్ ఇవ్వండి. మూడోది డే టైం డయేరియా, బాగా మోషన్స్ వచ్చేస్తూ ఉంటాయి. నైట్ టైం కాదు, డే టైం బాగా. సో ఇట్ మే బి ఎ హెర్నియా, bowels problem or the rectal collapse, whatever it is, please ask them to talk to the doctor or nato maadamani cheppandi lekapothe because ఇది చాలా కొంచెం క్రిటికల్ కాబట్టి what to scrutiny and which drug to use అనేది only the professionals can handle, but non professionals cannot handle. ప్రొఫెషనల్స్ కాదు హ్యాండిల్ చేయలేరు. కాబట్టి ఈ యొక్క సిమ్టమ్ కనుక ఉంటే ask them to consult the professional doctor, లేకపోతే let them be silent about this symptom, third symptom, which drug or which medicine to use. ఒకవేళ మోషన్స్ బాగా అయిపోతున్నాయి అనుకోండి, ask them to Flagyl 400. మోషన్స్ అవ్వటం లేదు, కాన్స్టిపేషన్ అనుకోండి, బ్రయోనియా, కస్కారా సగ్రాడా అలాంగ్ విత్ పెట్రోలియం, అది మీరు మదర్ టిన్యూస్లో వాడుకోవచ్చు. ఒకవేళ హెర్నియా వచ్చింది అనుకోండి, ఇట్స్ బెటర్ టు కన్సల్ట్ డాక్టర్. ఇంగ్యూనల్ ఆర్ ఫెమోరల్ ఆర్ అంబలికల్ హెర్నియాస్ ఉన్నాయి, అవి కనుక ఉంటే ఇట్స్ బెటర్ టు కన్సల్ట్ డాక్టర్, బికాస్ డాక్టర్ కెన్ గివ్ యూ బెటర్ మెడిసిన్. బట్ హియర్ మనం హెర్నియా గురించి మాట్లాడలేదు కాబట్టి మనం దాని గురించి ఏమీ చెప్పటం లేదు. దే కెన్ కాల్ us or they can write to us and we'll definitely help you out if you all have any hernia complaints. And the fourth point is symptoms are ఏంటంటే ఈ ఫింగర్ టిప్స్ రఫ్ అయిపోయి క్రాక్స్ వస్తాయి అన్నమాట, నల్లగా బ్లాక్ స్కార్స్ లాగా పడుతూ ఉంటాయి కాళ్ళకి చేతులకి, ఎస్పెషల్లీ ఇన్ వింటర్, ఎస్పెషల్లీ ఇన్ ద వరల్డ్ పీపుల్. వీళ్ళకి కనుక ఉంటే ఇట్స్ కాల్డ్ xerosis. It's because of lack of water in the body and lack of moisture in the body, lack of essential oils in the body. వాళ్ళకి essential oil లేవు. So eat green vegetables, leafy vegetables, all that of vegetables, and avoid non-veg for a while. It might be వాళ్ళకి యూరిన్ ఇన్ఫెక్షన్ కూడా అయి ఉండొచ్చు.
సో నాన్ వెజ్ ఆపేసి మీరు లీఫ్ వెజిటేబుల్స్ బాగా తినండి, గ్రీన్స్ బాగా తినండి. బాగా తిన్నట్లయితే దే ప్రొడ్యూస్ ఎసెన్షియల్ ఆయిల్స్ అండ్ ఆల్సో యూస్ మాయిశ్చరైజర్స్ అంటిల్ యూ ప్రొడ్యూస్ ఎసెన్షియల్ ఆయిల్స్ అండ్ డ్రింక్ లాట్ ఆఫ్ వాటర్. ఇది కనుక చేయగలిగితే ఇట్ విల్ బి వెరీ గుడ్ ఫర్ సెరోసిస్ ప్రాబ్లమ్. మ్యాన్, మీకు ఎవరికన్నా ఉన్నా, మీ ఇంట్లో ఎవరికన్నా ఉన్నా, మీ చుట్టాలకున్నా, మీ ఫ్రెండ్స్కున్నా, ప్లీజ్ షేర్ ద ప్రోగ్రామ్. మరి తలవంచుకొని ప్రార్థన చేసుకుందామా? అయితే నాతో కలిసి ప్రార్థన చేయండి. స్తుతి 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 స్తోత్రం తండ్రి, మహోన్నత పరిశుద్ధుడు, వేలాది కోట్ల తరపించిన భాగ్యాన్ని బట్టి వందనాలు అయ్యా. రాజా నీకు స్తోత్రం తండ్రి. అయ్యా ఈ గొప్ప వాక్యాన్ని గురించి మాకు నడిపించిన విధానం బట్టి మీకు వందనాలు. పెట్రోలియం అనే డ్రగ్ తండ్రి ఏ రీతిగా సిమ్టమ్స్ చూపిస్తాయో, ఏ రీతిగా వాడాలో మీకు నుంచి మాకు తెలిసిన విధానం బట్టి వందనాలు తండ్రి. ఆయా 30 పొటెన్సీలో తండ్రి పిల్స్ రూపంలో వేసుకున్నప్పుడు ఎంత గొప్ప గొప్ప కార్యం జరుగుతాయో నీకు వందనాలు తండ్రి. ఇటువంటి ఆయా మందుల గురించి పరిజ్ఞానం ద్వారా మాకు మేధస్సును కలిగిన దేవానికి వందనాలు తండ్రి. వైద్యులకే పరమ వైద్యుడు నీకు స్తోత్రం తండ్రి. అయ్యా మీరు మాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి తండ్రి మేము చేయగలుగుతున్నాం, కానీ మా సొంత జ్ఞానము కాదు, సొంత తెలివితేటలు కాదు తండ్రి. అయ్యా నీ కృపయే తండ్రి. అయ్యా నీకు వందనాలు ప్రభువా. పరిశుద్ధాత్మ దేవా, త్రియేక దేవా నీకు స్తోత్రం తండ్రి. ప్రతి ఒక్కరు ఇది వాడుకొని తండ్రి వారిని వారు బాగుపరుచుకుంటూ అనేక మంది బాగుపరచుటకు సహాయం చేయమని కోరుతూ ఈ చిన్ని ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనం అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. పరలోక పొందిన మా తండ్రి, నా పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకంలో నెరవేరినట్టు భూమి మీద నెరవేరును గాక. మన ఆహారం మాకు దయచేయము, మా ఎడల ఆ ప్రార్థన చేసిన పాపాలు క్షమించు. శోధనతో రాజ్యం, శక్తి, మహిమ నిరంతర నీవైనా తండ్రి. ఆమేన్. Love of Father, Christmas of Jesus Christ, communion and with the Holy Spirit, now and forevermore. Amen. If you are blessed by this broadcast, you can like, share and subscribe. ఈ యొక్క ప్రోగ్రామ్ ద్వారా మీరు ఆశీర్వదించబడినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మీ నోటిఫికేషన్ మీకు దగ్గరలో ఉంటాయి. Until we meet for the next broadcast, I wish you all the best. Stay safe, stay kind, stay gentle. God bless you.